హాయ్ అండి. ఈరోజు వీడియోలో క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ముందుగా స్టవ్ పైన గిన్నెని పెట్టి 1/2 లీటర్ వాటర్ని వేసుకోండి. మరుగుతున్న వాటర్లో 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. ఉడికిన స్వీట్ కార్న్ని స్ట్రైనర్లోకి తీసుకుని స్ట్రైనర్లోనే పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన స్వీట్ కార్న్ని నార్మల్ వాటర్లోకి వేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో స్వీట్ కార్న్ వేయండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు మైదా, 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసి బాగా కోట్ చేయండి. ఇక్కడ మీరు వేడి స్వీట్ కార్న్ కానీ తీసుకుంటే ఎంత పిండి వేసినా చాలదు, నీరు వదులుతూనే ఉంటుంది కార్న్. అందుకే పూర్తిగా చల్లారిన కార్న్లో మాత్రమే కోట్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీరుని వేస్తూ కోట్ చేయాలి. ఇప్పుడు మరుగుతూ ఉన్న నూనెలో వేసి వేయించండి. కార్న్ పై కోటు క్రిస్పీగా వేగాలండి. కార్న్ పై కోటు క్రిస్పీగా వేగిన తర్వాత ఓ బౌల్లోకి తీసి వేసుకోండి. ఇప్పుడు ఆఖరి ఘట్టం. స్టవ్ పైన ఫ్రై ప్యాన్ని పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. ఇందులో 2 ఎండుమిర్చి వేసి వేయించండి. గుప్పెడు జీడిపప్పు, 3 రెబ్బలు కరివేపాకు వేసి వేయించండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు మిర్చి తరుగు, 2 టేబుల్ స్పూన్లు ఉల్లి తరుగు వేసి హై ఫ్లేమ్ మీద వేయించండి. అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసి వేయించండి హై ఫ్లేమ్ మీద. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేస్తూ వేయించండి.
ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించండి. చిల్లీ ఫ్లేక్స్ తగ్గించి 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. తరువాత 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగును యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఏంటి, నచ్చిందా? ఏంటి బాబన్నా? నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.